ఓటమికి 170 కారణాలు ఉన్నాయి, మేము గుర్తించాం, ఆత్మ పరిశీలన చేసుకుంటామని చెప్తూ ఉన్నారు. బీఆర్ఎస్ చేసుకోవాల్సిన ఆత్మ పరిశీలన ఏ విధంగా ఉండాలంటారు? 170 కారణాలు ఏంటో వాళ్ళు గుర్తిస్తే, వాళ్ళు మనకు చెప్తే మనం అందులో మార్పులు చేర్పులు చేయొచ్చు. మీరు గుర్తించినవి చెప్పండి. అందువల్ల అసలు కానీ ఇంకొక ముఖ్యమైన విషయం, ఇదేదో ఎన్నికలకు ముందే గుర్తిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అందువల్ల ఎందుకంటే గత జల సేతుబంధనం అంటారు, అంటే నీళ్ళని వేయాక నువ్వు సేతు కడితే లాభం ఏంటని. బట్ స్టిల్ ఇప్పటికైనా గుర్తించడం మంచిది, ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ప్రస్థానం అది. ప్రతి ఒక ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన ఆ పార్టీని విషయమే చేయలేము. ఎందుకంటే ఎన్నికలు ఇది చివరి ఎన్నికలు కావు, రేపు లోక్సభ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ 5 ఏళ్ళకి అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. రాజకీయ పార్టీలు ఎక్కువ ఎన్నికలని నిరంతర పరీక్ష. అందువల్ల వారి పొరపాట్లను గుర్తించగలిగితే ఆ పార్టీకి వైటల్ లైఫ్ ఉన్నట్లు. ఏ పార్టీ అయినా తన పొరపాట్లను గుర్తించగలిగితే ఆ పార్టీ సజీవంగా ఉన్నట్టు. సో ఆ పొరపాట్లు ఏంటివి అనేది సరిగా గుర్తించగలగాలి. సో 170 కారణాలు అని మరి జనరల్గా అన్నారా, నిజంగానే 170 ఐడెంటిఫై చేశారో తెలియదు. కానీ మనకు కనబడుతున్న కారణాలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఒకటి, పార్టీ యంత్రాంగం పైన, ఎమ్మెల్యేల పైన అవినీతి ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. వారు అడ్డగోలుగా ఈ 10 ఏళ్లలో సంపాదించారని అందరిపైన లేకపోవచ్చు, కానీ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ పైన, పార్టీ దిగువ స్థాయి యంత్రాంగం పైన కామన్గా ఉన్న ఆరోపణ ఏంటంటే ఈ 10 ఏళ్లలో అడ్డగోలుగా సంపాదించడమే కాదని విజిబుల్ డిస్ప్లే ఆఫ్ వెల్త్, తన అక్రమ సంపాదనను ప్రదర్శించుకుంటున్నారు, ప్రజలకు దూరమయ్యారు అనేది మొదటి విమర్శ. అందువల్ల పార్టీ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసి ఆ యంత్రాంగాన్ని ప్రజలకు చేరువయ్యేలా చేయడం అనేది ఒక ముఖ్యమైన అంశం బీఆర్ఎస్కు. రెండవది, కేసీఆర్ వ్యవహార సరళి. అది ప్రజల్ని కలవడు, ఎమ్మెల్యేలను కూడా కలవడు అనే భావన బలంగా జనానికి వెళ్ళింది. సో కేసీఆర్ కలవాల్సిన అవసరం లేదు అంటూ రివర్స్లో వాదించారు టీఆర్ఎస్ నాయకత్వం. ఏ ముఖ్యమంత్రి డైరెక్ట్గా కలవడం అంటే వ్యవస్థలన్నీ ఫెయిల్ అయినట్టే కదా అని. కానీ ఆ లాజిక్ జనం యాక్సెప్ట్ చేయలేదు. సో అందువల్ల ముఖ్యమంత్రి వ్యవహార సరళి, ఆయన ప్రజలతో మమేకం కావడము, కలవడము, శాసనసభ్యులతోని, పార్టీ యంత్రాంగంతో నిరంతరం కలవడం అనేది రెండవ ముఖ్యమైన అంశం. మూడో ముఖ్యమైన అంశం ఏంటంటే డెమోక్రటిక్గా నువ్వు ఫంక్షన్ చేస్తున్నావు అన్న భావన ప్రజలకు కలగాలి. అంటే అది పాలసీగా కానీ వ్యక్తిగత ప్రవర్తనలో కానీ. ఇవాళ మీరు కొత్త ప్రభుత్వం వచ్చాక సెక్రటేరియట్కి ఎవరైనా పోగలుగుతున్నారు, ప్రగతి భవన్లోకి పోగలుగుతున్నారు. మరి ఈ చిన్న పని గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? సెక్రటేరియట్లకు ఎవరైనా పోతే ఏమవుతుంది? కొంపలు ముడతాయా? ఏం బాంబులు పెడతారా సెక్రటేరియట్లకు? ప్రగతి భవన్కి ఎవరైనా పోతే ఏమవుతుంది? దానికి ఇప్పుడు ఇనుప కంచెలు వేసి ఆ భావన ఎందుకు క్రియేట్ కావాలి? లేదు, ప్రగతి భవన్లో రోజు ఎవరో ఒక మంత్రిని పెట్టి, ప్రతిసారి ముఖ్యమంత్రి అవసరం లేదు, ఎవరో ఒక మంత్రిని పెట్టి ప్రజల వినతులను తీసుకొని 4 ఆఫీసర్లను పెట్టి ఈ వినతులు కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపించి ఈ పరిష్కరించమని చేయండి అని ఈ పని చేయలేరా? 10 ముఖ్యమంత్రి కాక 17 మంది మంత్రులు ఉంటారు, నెలలో 2 రోజులు వస్తుంది పని. ఆ 2 రోజులు ఒకవేళ మంత్రులు లేని పరిస్థితులు ఉంటే దీని కొరకు ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు చేసి పొలిటికల్గా, అడ్మినిస్ట్రేటివ్గా ఇంకో కేసీఆర్ తరఫున వీరు టీం రిసీవ్ చేసుకుంటారు అని ఈ పని చేసి ఉంటే ఈ అభ్యంతరం వచ్చేది కాదు కదా. 500 మంది అయినా 1000 మంది అయినా ప్రగతి భవన్లకు ఎవరైనా ఎంటర్ కావచ్చు అంటే. సో ఈ రకం ఇది ప్రజల ఆలోచన సరళిపోయిన ప్రభావం. ఇప్పుడు ధర్నా చౌకలు రద్దు చేయడము ఇవన్నీ మనం చూసాం. సో అందువల్ల పార్టీ నాయకత్వం డెమోక్రటిక్గా ఉంది, ప్రజలతోని వితిన్ ద పార్టీ అనే భావన కలగాలి. ఇది మూడవ ముఖ్యమైన అంశం. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, ఈ ఓటమి కేసీఆర్ ప్రభుత్వ పనితీరు పైన తీర్పు కన్నా వ్యవహార సరళి పైన తీర్పు. ఇట్స్ ఎన్ యాటిట్యూడ్, ఇట్స్ ఏ వర్డిక్ట్ అగెన్స్ట్ యాటిట్యూడ్ రాదర్ దెన్ పర్ఫార్మెన్స్. అంటే ఇది పనితీరు కన్నా కూడా యాటిట్యూడ్. తర్వాత సంక్షేమ పథకాల్లో ఉన్న లోపాలు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. దళిత బంధు, షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి లాంటివి కూడా రావాలి అంటే డబ్బులు తీసుకొని ఇచ్చారని. దిగువ స్థాయిలో 5,000 కళ్యాణ లక్ష్మి ₹1,00,000 రావాలంటే 10,000 వసూలు చేయడం. అలాగే దళిత బంధు విషయంలో కూడా ఎమ్మెల్యేలకు కూడా అవినీతికి పాల్పడ్డారని, ఎమ్మెల్యేల పైన భూముల ఆక్రమణలు విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి.
అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళని సైడ్ పక్కకు పడేసి క్లీన్ హిస్టరీ చరిత్ర ఉన్న వాళ్ళని కనుక పార్టీ ప్రియారిటీ ఇస్తే, అన్ఫార్చునేట్లీ భూములు ఆక్రమించుకున్న వాళ్ళు, ఇసుకను అక్రమంగా తవ్వినోళ్ళు, వీళ్ళే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు, వాళ్ళ దగ్గర అక్రమ సంపాదన ఉంటుంది. సో ఆ రకమైనటువంటి భావన అనేది కావాలి. తర్వాత బీఆర్ఎస్ ఏంటి, అసలు బీఆర్ఎస్తో నిజంగానే టీఆర్ఎస్కి ఏమైనా లాభం అయిందా, దానివల్ల ఏమైనా నష్టమైందా? బెటర్ లేట్ దెన్ ఎవర్. ఇప్పుడు షర్మిల గుర్తించింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లాభం ఏం లేదు అని, వెంటనే ఆమె కరెక్షన్ చేసుకుని కాంగ్రెస్లో జరిగింది. బీఆర్ఎస్ పైన నాయకత్వం కాల్ తీసుకోవాల్సిన సమయం వస్తున్నాయి. నిజంగానే దేశంలో పెద్ద ఎత్తున రాజకీయం చేసే వాతావరణం ఉందా? కేసీఆర్కు ఆ రకమైన అవకాశాలు ఇండియాలో ఉన్నాయా? ఏజ్ అనుమతిస్తుందా? ఇంకో 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి, ఏదో 30 ఏళ్ళ వయసులో ఉన్నాడు, జాతీయ పార్టీ అన్నాడు, ఇంకా 30 ఏళ్ళ తర్వాత పెరగకపోతున్నా అని ఆశపడతారు. అలాంటి అవకాశం లేదు కదా. మరి బీఆర్ఎస్ అనే ప్రయోగం విఫల ప్రయోగమా, సఫల ప్రయోగమా? దాన్ని కంటిన్యూ చేయడం వల్ల నిజంగానే తెలంగాణలో టీఆర్ఎస్కి లాభమైందా అనేది కనుక విచారించగలిగితే బెటర్ లేట్ దెన్ నెవర్. ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టాం, అనుకోకుండా ఆ ప్రాజెక్టు సక్సెస్ కాలేదు. సో విల్ క్లోజ్ దట్ ప్రాజెక్ట్. మాకు మళ్ళీ నేను టీఆర్ఎస్కి వెనక్కి వస్తామని అంటారా? సో ఎందుకంటే ఈ బీఆర్ఎస్ అనేది లింగరింగ్. అది రేపు ఎలక్షన్లో అడుగుతారు, ఏమైంది బీఆర్ఎస్, ఎక్కడుంది, ఏ రాష్ట్రంలో ఉంది, తెలంగాణతో పేగుబంధం పోయింది, తెలంగాణ అస్తిత్వం ఎలా మాట్లాడుతావు? ఇప్పుడు ఇన్ని విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ ఎందుకు పెట్టారో ఎవరికీ తెలియదు, దాంతో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. నిజంగానే 2024 ఎన్నికలు కాదు, 29 ఎన్నికలకైనా ఏమైనా చేయగలుగుతుందా? ఆ అవకాశం ఉంటే కంటిన్యూ చేయడం, లేదంటే కమ్ బ్యాక్ టు ద ఒరిజినల్ ఫామ్. లేదంటే మేము పొరపాటున అంచనా వేసాం, వీ విల్ డెడికేట్ టు తెలంగాణ పీపుల్, తెలంగాణ ప్రజలకే మేము అంకితం అవుతాం అని ఒక స్టాండ్ తీసుకొని చెప్పగలిగే ధైర్యం కూడా రాజకీయ నాయకత్వానికి ఉండాలి. సో అందువల్ల కేవలం కొన్ని అంశాలపైన, ముఖ్యంగా జాబ్స్ పైన పెద్ద ఎత్తున ఆ పార్టీ విమర్శలు ఎదుర్కొంది. ఉద్యోగాల కల్పనలో ఆ రకమైన కేంద్రీకరణ లేదండి. పెట్టుబడులు ఆహ్వానించడంలో కేంద్రీకరణ ఉంది, సంక్షేమ పథకాల అమల్లో కేంద్రీకరణ ఉంది. కానీ ఉపాధి అవకాశాల కల్పనలో కేవలం ప్రభుత్వ ఉపాధి మేము కల్పించాము, ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించామన్నా. మరి ప్రజలు ఎందుకు భావించారలా? ప్రజల్లో ఆ రకమైన వ్యతిరేకత యంగర్ ఓటర్స్లో ఎందుకు ఉంది? దీన్ని గుర్తించగలగాలి. ఆనెస్ట్ రీఅప్రైజల్, మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు చేసిన పని ఏంటి, ఏం చేయాలి, ఇక ముందు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసినందుకు ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలు చేయాలి. తర్వాత ఇతర పార్టీలను చీల్చి చెండాడితే శాశ్వతంగా అధికారం ఉంటుందన్న భ్రమలో టీఆర్ఎస్ ఉంది, ప్రతిపక్షం లేకుండా చేస్తే. కానీ ఏం జరిగింది? ప్రతిపక్షం లేకుండా చేసినా ప్రతిపక్షం పుట్టింది. సో అందువల్ల ఈ రకమైన రాజకీయాలు అంటే ప్రత్యర్థి పార్టీలను చీల్చి చెండాడి తన బలాన్ని నిలుపుకోవాలి అనే రాజకీయాన్ని ఇక ముందు చేయాలా వద్దా? కానీ ప్రజలు అంగీకరించలేదు. మీరు వాళ్ళు చూడండి, పార్టీ ఫిరాయించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలామంది ఓడిపోయారు ఎలక్షన్స్లో. సో ఇలా ఒక్కొక్క ఫ్యాక్టర్ను నిజంగానే స్టడీ చేసి 170 కారణాలు వెతుకుంటే బీజేపీతో అవగాహన స్పష్టంగా బీఆర్ఎస్ ప్రజలకు చెప్పాలి. బీజేపీతో కలవడం లేదు అని ఎంత చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీకు అసెంబ్లీ ఎన్నికల్లో బాగా దెబ్బతీసింది. కారణం ఏంటంటే ఎప్పుడు బీజేపీని తిడతారో తెలియదు, ఎప్పుడు మౌనంగా ఉంటారో తెలియదు, సడన్గా మోడీ పైన విరుచుకుపడతారు, సడన్గా అంతా ఆగిపోతుంది, మరి మోడీ గురించి మాట్లాడరు. సో ఈ రకమైన వోలటైల్ వైఖరి ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అందువల్ల ప్రజలకు అనుమానం కలగడానికి కారణమైంది. అందువల్ల రాజకీయ వైఖరిలో పారదర్శకత, స్పష్టత ఉండాలి. బీజేపీ పట్ల టీఆర్ఎస్ వైఖరి ఏంటి? మిత్రపక్షంగా భావిస్తున్నారా లేదా, లేదు వైరుపక్షంగా భావిస్తున్నారా? ఈ స్పష్టత లేకపోతే ఏమవుతుందంటే ప్రజలు ఆటోమేటిక్గా క్వశ్చన్ చేస్తూనే ఉంటారు. సో అందువల్ల ఇలాంటి అనేక అంశాలపైన క్లారిటీ కనుక ఆ పార్టీకి వస్తే, విధానాలు మార్చుకొని వ్యూహాలు మార్చుకుంటే డెఫినెట్గా కేటీఆర్ అన్నట్లు లెస్ దెన్ 2% ఓట్ డిఫరెన్స్, 39 ఎమ్మెల్యేలు ఉన్నారు, బలమైన పార్టీ, రాజకీయ దక్షత కలిగిన కేసీఆర్ నాయకత్వం, ఇవన్నీ కూడా అనుకూలమైన అంశాలు. వీటిని క్రౌడ్ చేసినటువంటి నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటిని గుర్తించి వాటిని సరిచేసుకోగలిగితే, ప్రజల పర్సెప్షన్ కనుక మార్చుకోగలిగితే ఏ పార్టీకైనా భవిష్యత్తు ఉంటుంది.
రైట్ సార్. కాంగ్రెస్ 420 హామీలు అంటూ ఒక 27 పేజీలతో ఒక బుక్లెట్ రిలీజ్ చేశారు సార్ కేటీఆర్. ఇట్స్ టూ ఎర్లీ అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి. నిజంగా ఇది ఎర్లీగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎన్ని రోజులు అయిందండి? నెల కూడా అవ్వలేదు కదా మరి ఎర్లీనా కాదా మీరు చెప్పండి. అంటే వాళ్ళు బిడ్డ పుట్టాడు, 5 నెల రోజుల తర్వాతనే చికెన్ బిర్యానీ తింటలేదండి, ఏం చెప్తారండి? అంటే ఒక హామీ ఇచ్చారు కదా సార్, డిసెంబర్ అంటే చికెన్ బిర్యానీ తింటాడు అని హామీ ఇచ్చారు కదా, టైం పడుతుంది కదా. అలా అంటారు. ఇప్పుడు హామీ ఇచ్చిన మేరకు ఇప్పుడు ఏ పార్టీ అయినా అధికారంకి వచ్చిన నెక్స్ట్ డే అన్ని హామీలు అమలు చేస్తారా? బీఆర్ఎస్ అమలు చేసిన నిరుద్యోగ భృతి ఇప్పటికి చేయలేదు కదా, 10 ఏళ్ళ తర్వాత కూడా. మరి ఎందుకు చేయలేదు? 3 ఎకరాలు దళితులు 3 ఎకరాలు అమలు చేశారా? అసలు రుణమాఫీ పూర్తిగా అమలైందా? కేజీ టు పీజీ అమలైందా? ఇవన్నీ మాకు కళ్ళ ముందర కదండి. దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు, అమలైందా? ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఒక పాలిటిక్స్లో ఆనెస్టీ ఉండాలి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 1 మంత్ అయింది. ఈ 1 మంత్లో ఉచిత రవాణా అమలు చేశారు, అంతే కదా. మీరు ఆరోగ్యశ్రీని పెంచారు. ఇప్పుడు ఇవాళ పత్రికల్లో చూసాం, ఈ ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇచ్చే పథకం, దాన్ని ఈ మంత్ ఎండింగ్లో అమలు చేస్తారని అంటున్నారు. 100 రోజుల్లో మేము ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం, 6 గ్యారెంటీలు అంటున్నారు. 100 రోజులైనా ఆగాలి కదా అంటున్నా. ఏ కొంపలు ముడతాయండి? 5 ఏళ్ళు కదా నిలదీయడానికి. సో మీరు ఇప్పుడే వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ 420 హామీలు అంటే, హామీలు అమలు కాకపోతే 420 అయితే, అమలు అయితే 420 ఎందుకు అవుతాయి? సో మరి అమలు కాని బీఆర్ఎస్ హామీల సంగతి ఏంటి? మరి వాటిని ఏమనాలి? బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా అంతకుముందు బీఆర్ఎస్ అడిగితే ఏమన్నారు? మాకు ప్రజలు 5 ఏళ్ళకి అధికారం ఇచ్చారు కదా, 5 ఏళ్ళ లోపే అమలు చేయకపోతే అడగాలి తప్ప ఇప్పుడు ఎట్లా అడుగుతారని బీఆర్ఎస్ అన్నదా లేదు అప్పుడు. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో రకంగా మాట్లాడితే జనం ఒప్పుకుంటారా? సో ఏ పార్టీ అయినా కానీ రేపు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది, వితిన్ 15 డేస్, వితిన్ 1 మంత్ నువ్వు ఏం చేసావని కాంగ్రెస్ అడిగినా తప్పంటే నేను ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ అని కాదు, ఏ ప్రభుత్వానికైనా రీజనబుల్ టైం ఇవ్వాలి. 1 రోజులు కూడా కాకముందే నువ్వు ఏం అమలు చేస్తావు, హామీలు ఏమైనా అంటే ఎవరైనా ఏం చేస్తారండి? ఇప్పుడు ఆ పాలన పైన 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తున్నారు. పాలన పైన గ్రిప్ రావాలి, ఆర్థిక వనరుల అవగాహన రావాలి, కుదుల పడాలి. ఇంకా క్యాబినెటే పూర్తి స్థాయి విస్తరణ జరగలేదు. మరి కేసీఆర్ 2వసారి అధికారంలోకి వచ్చాక 2 మంత్రులతోనే నెలపైన ఉన్నారు కదా, మంత్రివర్గమే పూర్తిగా ఏర్పాటు చేసుకోలే కదా. అందువల్ల ఎప్పుడు కూడా రాజకీయాల్లో ప్రజలు యాక్సెప్ట్ చేయరండి ఇలాంటివి తొందరపాటును. అది మరి బీఆర్ఎస్ ఎందుకు చేస్తుందో తెలియదు కానీ, డే 1 నుంచి నువ్వు ఏమైనా ఒకవైపేమో మేము సమయం ఇస్తాము, ఈ ప్రభుత్వానికి సమయం ఇచ్చి నిలదీస్తామని బీఆర్ఎస్ అంటుంది మళ్ళీ. కానీ నెక్స్ట్ డే నుంచి ఈ ప్రభుత్వం ఉండదని ఒకరు, ఈ ప్రభుత్వం ఏం చేసింది, హామీలు ఏమైనాయి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల సానుభూతి పెరుగుతుంది. మీరు చూస్తుండండి, అయ్యో బాబు వాళ్ళు అధికారంలో రాగానే వీళ్ళు సాగుపడతారు కదా అని. అది ఇంకా వీళ్ళకే లాభం, బీఆర్ఎస్ కాంగ్రెస్కే. ఎందుకంటే సింపతి పెరుగుతుంది. ఆయన ఏదో కష్టపడతా అంటే పాప ఎంబడబడతాను కదా అంటారు. సో యూ షుడ్ ఎలో ద పర్సన్ టు సెటిల్ డౌన్ కదా. కొత్త ముఖ్యమంత్రి 2 రోజులు అయింది, 100 రోజుల్లో మేము అమలు చేస్తామన్నారు. 101వ రోజు అడగండి, గౌరవం కూడా ఉంటుంది కదా. 101 రోజు ఎన్ని రోజులు ఉన్నది? ఏం గొప్పల ముడిగేది ఏమున్నది? 101వ రోజు ఎక్కువ రోజులు ఏం లేదు కదా. మీకు 24, 52 మీకు ఆటోమేటిక్గా ఏప్రిల్లో అడగచ్చు. అయితే సమస్య బీఆర్ఎస్ కూడా ఏంటంటే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఈ లోక్సభ ఎన్నికలు లేకపోతే బహుశా కొంతకాలం ఆగేవాళ్ళేమో. ఈ లోక్సభ ఎన్నికలలోగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించక తప్పని పరిస్థితి వాళ్ళకు ఉంది. అందుకొరకు ఈ లోక్సభ ఎన్నికల్లోగా ఈ పార్టీ ఫెయిల్ అయింది అనేది ఎక్స్పోజ్ చేయాలన్నది వాళ్ళ ప్రయత్నం. కానీ ప్రజలు దాన్ని తీసుకుంటారని అనుకోను, ఎందుకంటే ప్రజలు కూడా తెలుసు కదా సమయం ఇవ్వాలని. భారతీయ జనతా పార్టీ జాతీయ కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్గా బండి సంజయ్కి అవకాశం ఇచ్చారు సార్. సో భవిష్యత్తులో మరిన్ని పదవులు దక్కబోతూ ఉన్నాయి ఆ తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులకు. అంటే ఆల్రెడీ డాక్టర్ లక్ష్మణ్ పార్లమెంటరీ బోర్డు మెంబర్గా ఉన్నారు సార్, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు సార్. ఎందుకంటే వారికి బీజేపీ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఏంటంటే సౌత్ ఇండియా నుంచి లిమిటెడ్ లీడర్స్, మీరు నార్త్ నుంచి ఎంతమంది అయినా దొరుకుతారు వాళ్ళకు. ఎందుకంటే హిందీ రాష్ట్రాల నుంచి ఎంతమంది అయినా దొరుకుతారు. మొదటి నుంచి డెఫిసిట్ ఎక్కడ అంటే సౌత్ ఇండియా. కర్ణాటకలో పార్టీ బలంగా ఉన్నప్పటికీ కూడా కర్ణాటకలో నాయకత్వం బలంగా లేదు.
ఇప్పుడు ఒక్క యడియూరప్ప ఒక్కడే బలంగా ఉండే నాయకుడు, ఇప్పుడు ఆయన అయిపోయింది. సో ఆయన కొడుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. మిగతా బసవరాజ బొమ్మాయికి కానీ ఇంకా ఇతర నాయకులకు కానీ ఆ స్థాయి గుర్తింపు రాలేదు. అంటే యడియూరప్ప నీడన పెరిగారు కర్ణాటక బీజేపీ, అందువల్ల ఇండిపెండెంట్గా ఒక లీడర్షిప్ ఎమర్జ్ కాలేదు. ఇక మిగిలింది కేరళ అవకాశం లేదు, మీకు తమిళనాడు బలం లేదు, ఆంధ్రప్రదేశ్లో లేదు. సో ఎంటైర్ సౌత్ నుంచి బీజేపీకి ఒక పెద్ద లీడర్షిప్ డెఫిసిట్ ఉంది. అందుకే మీరు గమనించండి, ఛాన్స్ వస్తే, అవకాశం వస్తే సౌత్ నుంచి నాయకుల్ని ప్రమోట్ చేస్తుంటారు. ఇప్పుడు అందుకే నిర్మలా సీతారామన్, ఆమె ఏం సౌత్లో ఎక్కడ లోక్సభకి ఏం గెలవలేదు, కానీ ఆమె ఫైనాన్స్ మినిస్టర్గా కూడా అవకాశం వచ్చింది. అలాగే మీకు వెంకయ్య నాయుడు, ఆయన మొదట్లో ఒకసారి ఉదయగిరి నుంచి ఎమ్మెల్యే తప్ప ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన ఎప్పుడు గెలవలేదు. కానీ కర్ణాటక నుంచి, రాజస్థాన్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వెంకయ్య నాయుడు లాంటి లీడర్లను, బంగా లక్ష్మణ్ లాంటి లీడర్లను రాజ్యసభ పంపించారు, నిర్మలా సీతారామన్ను. సో అందువల్ల వెంకయ్య నాయుడు అయినా, బంగారు లక్ష్మణ్ అయినా, నిర్మలా సీతారామన్ అయినా ఇతర రాష్ట్రాల నుంచి పార్లమెంటుకు పంపించి సౌత్ ఇండియా లీడర్లను ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు జీవీ నరసింహారావును, డాక్టర్ లక్ష్మణ్ యూపీ నుంచి పార్లమెంటు పంపించారు. అందువల్ల సౌత్ ఇండియాలో ఈ లీడర్షిప్ డెఫిసిట్ బీజేపీ క్లియర్గా ఉంది. అందుకే ఎవరైనా ఎదిగి వచ్చిన నాయకుడు ఉంటే, మన బంగా లక్ష్మణ్ పార్టీ అఖిల భారత అధ్యక్షుడయ్యాడు, వెంకయ్య నాయుడు అఖిల భారత అధ్యక్షుడయ్యాడు, అలాగే తమిళనాడు నుంచి కృష్ణమూర్తి ఆయన నాయకుడు కాగలిగాడు. అందువల్ల ఈ అవకాశం సౌత్ నుంచి ఎప్పుడు ఉంటుంది. అందులో భాగంగానే డాక్టర్ లక్ష్మణ్ పార్లమెంటరీ బోర్డు మెంబర్ అయ్యాడు. ఇప్పుడు బీజేపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న అంశం ఏంటంటే, కిషన్ రెడ్డి పార్టీ అఖిల భారత అధ్యక్షుడిగా కూడా వన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అని. ఇప్పుడు జేపీ నడ్డా తర్వాత, ఎందుకంటే జేపీ నడ్డా కూడా అంతకుముందు కేంద్ర మంత్రి, హిమాచల్ లాంటి చిన్న రాష్ట్రం నుంచి వచ్చిన నాయకుడు. తెలంగాణలో పార్టీకి బలం ఉంది, 4 సీట్లు గతంలో గెలుచుకున్నారు. పెరుగుతున్న పార్టీ తెలంగాణలో. కిషన్ రెడ్డి ఆల్రెడీ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. అందువల్ల కిషన్ రెడ్డి వన్ ఆఫ్ ద కంటెండర్ ఫర్ పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్, మీరు చూస్తుండండి. లేదంటే డాక్టర్ లక్ష్మణ్ ఒకవేళ సామాజిక సమీకరణలు ఆలోచిస్తే ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఉన్నాడు కనుక లక్ష్మణ్కి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల డెఫినెట్గా రాబోయే కాలంలో తెలంగాణ నుంచి బీజేపీ నేతలకు జాతీయ బీజేపీలో నాయకత్వ అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నార్త్ను సౌత్ను బ్యాలెన్స్ చేయాలి. హిందీ ప్రాంతం నుంచి, నార్త్ నుంచి మోడీ, అమిత్ షా ఉన్నాడు, ఎవరు అవసరం లేదు వాళ్ళకి. అందువల్ల సౌత్లో మోడీ మ్యాజిక్ కూడా పనిచేయడం లేదు. కర్ణాటకలో చూసాం, తెలంగాణలో చూసాం. అందువల్ల అనివార్యంగా సౌత్ ఇండియా నుంచి పొటెన్షియల్ లీడర్లను బీజేపీ పికప్ చేసుకోవాలి. అందులో తెలంగాణ నేతలైన కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లాంటి వాళ్లకు డెఫినెట్గా అవకాశాలు ఉన్నాయి. మంత్రిమండలి సిఫార్సు చేసిన ఇద్దరిని గవర్నర్ తిరస్కరించడం అనేది పెద్ద ఇష్యూ అయింది సార్. ఇప్పుడు 171/5 అది దానికి సంబంధించిన పిటిషన్ విచారణ రాబోతోంది. అయితే గవర్నర్ నిర్ణయంపై న్యాయ సమీక్ష చేయడం కుదురుతుందా లేదా అనే అంశం మీద, అంటే గవర్నర్ అయినా ఎవరైనా, ఈవెన్ శాసనసభ తీసుకున్న నిర్ణయాలు కూడా ఇల్లీగాలిటీ ఉంటే గ్యారంటీగా కోర్టులు పరిశీలిస్తాయి. సాధారణంగా మీరు అన్నట్లు గవర్నర్ డిసిషన్స్లోకి కోర్టులు వెళ్ళవు, కొంత రిస్ట్రెయింట్ పాటిస్తాయి. ఈవెన్ గవర్నర్ పేటెంట్లీ ఇల్లీగల్ పనిచేసినా కూడా సూచనగా, సలహాగా కోర్టులు చెప్తూ ఉంటాయి. ఎందుకంటే ఇటీవల గవర్నర్ల వ్యవహారం చాలా వివాదాస్పదమైనప్పుడు కూడా, ఈవెన్ ఫిరాయింపు నిరోధక చట్టం అమలు సమయంలో కూడా చాలా సహనాన్ని కోర్టు చూపుతుంది. ఎందుకంటే గవర్నర్ ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ కనుక ఆ డ్యూ రెస్పెక్ట్ న్యాయ వ్యవస్థ ఇస్తుంది. అందువల్ల తొందరపడి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల్ని కొట్టివేసినట్లుగా గవర్నర్ల నిర్ణయాలపైన కోర్టులు తీర్పు చెప్పవు. బట్ దట్ డజంట్ మీన్ గవర్నర్ ఇస్ అబోవ్ స్క్రూటినీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. గవర్నర్ అయినా ఎవరైనా, ఈవెన్ న్యాయ వ్యవస్థ అయినా రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేయాలి. అందువల్ల రాజ్యాంగ విరుద్ధమైన పని గవర్నర్ చేసినా ఖచ్చితంగా కోర్టులో అడ్డుపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు అసెంబ్లీ సమావేశాలు పెట్టడానికి గవర్నర్ నిరాకరిస్తే కోర్టు పెట్టమని చెప్పింది. ఫైళ్ళు క్లియర్ చేయడాన్ని ఆలస్యం చేస్తే కోర్టు ఇంటర్వ్యూన్ అయింది. అందువల్ల క్లియర్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ ఉంటే ఖచ్చితంగా కోర్టులు ఇంటర్ఫియర్ అవుతాయి.
ఆ ఇల్లీగాలిటీ ఉండాలి. ఒకటి ప్రాథమిక హక్కులకు సహజ న్యాయ సూత్రాలకు నష్టం జరిగే విధంగా గనక గవర్నర్ వ్యవహరించారని భావిస్తే కోర్టులు ఇన్వాల్వ్ అవుతాయి. కానీ అలా భావిస్తారా లేదా? ఎందుకంటే గవర్నర్ నామినేషన్ అనేది డిస్క్రిషనరా లేదా దానికి ఏమైనా రూల్స్ ఉన్నాయా? ఇప్పుడు ఆమె అనే ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కోర్టు విచారిస్తుంది. సాధారణంగా గవర్నర్ల నిర్ణయాల్ని కోర్టులు తప్పులు పట్టవు. అందులో ఇలాంటివి, ఎందుకంటే ఇదేమి మంత్రిమండలికి గవర్నర్కు మధ్య ఉండే సంబంధాల విషయం కాదు. మంత్రిమండలి గవర్నర్కు మధ్య ఉండే సంబంధాలలోమో ఎస్టాబ్లిష్డ్ కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. షంషీర్ సింగ్ కేసులోను, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ కేసులోను సుప్రీంకోర్టులు తీర్పులు చెప్పున్నాయి. అంటే గవర్నర్ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉన్న మంత్రి మండలి సలహా సంప్రదింపుల పైన మాత్రమే వ్యవహరించాలి అని. అయితే ఈ ఎమ్మెల్సీ నామినేషన్ కూడా మరి ముఖ్యమంత్రి నాయకత్వంలో మంత్రిమండలి సలహా కదా అనవచ్చు ఎవరైనా. కానీ అదే సమయంలో అది గవర్నర్కు మరి ఎలిమెంట్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఎంత ఉంటుంది? ముఖ్యమంత్రి నాయకత్వం క్యాబినెట్ ఎవరిని రికమెండ్ చేసినా తప్పనిసరిగా గవర్నర్ ఫాలో కావాల్సి ఉంటుందా? ఇలాంటి కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ అన్నీ కోర్టు ముందుకు వస్తాయి. నాగేశ్వర్ గారు, ఇవాళ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ని పరామర్శించబోతున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. సో వీళ్ళిద్దరి కలయికపై కూడా రాజకీయంగా ఏదో చర్చ నడుస్తుంది సార్. అంటే ఇది మర్యాదపూర్వక భేటీనే, ఎందుకంటే రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు కూడా నేను ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగాను, మర్యాదపూర్వక భేటీయే. అండ్ రాజకీయంగా ఏదైనా చర్చకు వచ్చే అవకాశం ఉందా? రాజకీయంగా ఏదైనా ప్రాధాన్యత ఉంటుందా ఈ కలయికకి? అంటే మర్యాదపూర్వకమైన చర్చ అయినా ఇద్దరు రాజకీయ నాయకులు కలిస్తే మర్యాదలు ఏముంటాయి? మర్యాదల తర్వాత రాజకీయాలు ఉంటాయి. అందువల్ల రాజకీయాల్లో మాట మంచి ఉండకుంటే ఎలా ఉంటుంది? సో సహజం అది. అందువల్ల ఇద్దరు రాజకీయ నాయకులు కలిస్తే, ఇప్పుడు ఇద్దరు సినిమాలు కలిశారు అనుకోండి, కొత్తగా వచ్చిన సినిమాలు ఏంటి, ఫ్యూచర్లో వచ్చే సినిమాలు ఏంటో మాట్లాడకుండా ఉంటారా? ఇప్పుడు నేను స్టూడియోలో కాకుండా బయట రోడ్డు మీద కలిసామనుకోండి, ఏంటి రవిశంకర్ గారు ఇలా ఏంటి వార్తల్లో అనుకుంటుంటారా? సో అందువల్ల ఇద్దరు జర్నలిస్టులు కలిస్తే వార్తల గురించి మాట్లాడుకుంటారు. ఇద్దరు రైతులు కలిశారనుక ఏమేసావు ఇవాళ, ఈసారి కూరగాయలు వేసావా, పసుపు వేసావా, ఏమేసా అని చర్చ పెట్టుకుంటారు కదా. అందువల్ల ఇద్దరు రాజకీయ నాయకులు కలిస్తే రాజకీయాలు చర్చ రాకుండా ఉంటాయంటే పొరపాటు. కానీ మనకు అర్థం కావాల్సిన రాజకీయ ప్రాధాన్యత అంటే ఏంటి? ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణలో లేదు. బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో పేరుకేదో పెట్టారు తప్ప ఏమీ లేదు. అక్కడ పోటీ చేస్తూనే ఉంటున్నారు కదా సార్, 175 స్థానాల్లో పోటీ చేస్తున్నా కూడా సిగ్నిఫికెంట్ పొలిటికల్ ప్లేయర్ అయితే కాదు. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పైన ప్రభావం చూపే పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఏం లేదు. తెలంగాణలో ప్రభావం చూపేది కాదు, అసలు రాజకీయాల్లోనే లేదు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్. ఇక ఉన్న వైఎస్ షర్మిల కూడా తెలంగాణ రాజకీయ శిబిరం నుంచి వెళ్ళిపోయారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్తున్నారు. అందువల్ల ఏం చర్చించుకున్నా పొలిటికల్ అలైన్మెంట్లకైతే స్కోప్ లేదు. బీఆర్ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసేది లేదు అక్కడ కానీ ఇక్కడ కానీ. కలిసి ఎవరిని ఎదుర్కొనేది ఏమీ లేదు. వీళ్ళ ప్రత్యర్థి వేరు, వాళ్ళ ప్రత్యర్థి వేరు. కేసీఆర్ ప్రత్యర్థి కాంగ్రెస్, బీజేపీ. జగన్కి ఆ రెండు పార్టీలు లేవు అక్కడ. అలా ప్రత్యర్థి టీడీపీ, జనసేన. టీడీపీ జనసేన ఇక్కడ లేవు. అందువల్ల పొలిటికల్ అలైన్మెంట్కు అవకాశం అయితే లేదు. ఇక ఏదైనా వ్యూహాత్మక సహకారాలు ఇలాంటివి ఉన్నా కూడా ఇప్పుడేమి కేసీఆర్ అధికారంలో లేడు. అందువల్ల మనం డిఫరెంట్ ఫ్యాక్టర్స్ను ఎనలైజ్ చేస్తే పాలిటిక్స్ చర్చించుకోకుండా ఉండరు. అందులో సిగ్నిఫికెంట్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలుస్తున్న రోజే షర్మిల కాంగ్రెస్లో చేరుతోంది. సో కాంగ్రెస్లో చేరడమే కాకుండా మా కుటుంబాల్లో చిచ్చులు పెడుతున్నారన్న కామెంట్ కూడా చేశారు. సో ఇక్కడ అందువల్ల ఈ కోఇన్సిడెంటలా అది ఇన్సిడెంటలా తెలియదు. కానీ జగన్ కేసీఆర్ కలిసిన సమయంలో షర్మిల కాంగ్రెస్లో చేరడము రెండు ఒకేలా జరుగుతున్నాయి. అందులో జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో ప్రభుత్వం మారినాక మొదటిసారి వస్తున్నట్టున్నాడు నాకు తెలిసినంతవరకు. ఎప్పుడన్నా మరి రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుస్తాడా, ఇదొక క్వశ్చన్ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుస్తాడా? సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్రానికి ఏ పని మీద వెళ్ళినా ఆ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుస్తారు. మీకు గుర్తుండే ఉంటుంది, సిపిఎం సభలు ఇక్కడ జరిగినప్పుడు వాళ్ళ కేంద్ర కమిటీ జరిగితే
పినరయి విజయన్ వస్తే ప్రగతి భవన్లో కేసీఆర్ని కలిశాడు, లంచ్ కూడా ఇన్వైట్ చేశారు. సో నార్మల్ పొలిటికల్ ప్రోటోకాల్ ఏంటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్ర రాజధానికి వెళ్ళినప్పుడు వాళ్ళ సొంత పని మీద వెళ్ళినా పార్టీ పని మీద వెళ్ళినా మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి కలుస్తారు, ఎందుకంటే ఇది స్టేట్ గెస్ట్ కనుక. సో మరి అలా కలుస్తారా? ఎప్పుడు కేసీఆర్ని పరామర్శించాక రేవంత్ రెడ్డిని కలుస్తాడా లేదా? ఎందుకంటే రేవంత్ రెడ్డి విజయం వల్ల తెలుగుదేశం పార్టీ అక్కడ ఆనందాన్ని వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ జగన్కు వ్యతిరేక వైఖరి తీసుకుంది. జగన్ సోదరి కాంగ్రెస్లో చేరి ఆంధ్రప్రదేశ్లో క్రియాశీలకంగా మారిపోతుంది. సో ఈ రాజకీయ పరిణామాల్లో మరి ఈ నార్మల్ పొలిటికల్ ప్రోటోకాల్స్ ఫార్మాలిటీస్ ఫాలో అవుతారా అనే క్వశ్చన్స్. బట్ పాలిటిక్స్ చర్చకు రాకుండా ఉండవు, కానీ పాలిటిక్స్ పైన ప్రభావం చూపేటువంటి భేటీ అయితే కాదు. సార్, గతంలో కూడా ఆంధ్ర ఎన్నికల్లో కేసీఆర్ అన్ని రకాలుగాను హెల్ప్ చేశారనే ప్రచారం చేశారు కదా కొంతమంది. ఇప్పుడు కేసీఆర్ అధికారంలో లేడు కదా, లేరు కదా. అందువల్ల అధికారంలో ఉన్నప్పుడు ఏవైనా ఉపయోగపడతారు, అధికారంలో లేనప్పుడు రిలవెన్స్ తగ్గిపోతుంది కదా. రైట్ సార్. పొత్తులు పెట్టుకుని కుటుంబాలను చీల్చే కుట్రలు చేస్తూ ఉన్నారంటూ టీడీపీ జనసేనలపై జగన్ ఫైర్ అయ్యారు సార్ నిన్న కాకినాడలో జరిగిన ఒక సభలో. అంటే కుటుంబాలని చీల్చే కుట్రలు చేస్తూ ఉన్నారంటే అంటే తల్లిని చెల్లిని కూడా దూరం చేసేసారని చెప్పేసి టీడీపీ జనసేన నాయకులు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. అంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ప్రతిపక్షాలు పొత్తులపేట చీలికలు తెస్తున్నాయన్నది ఆయన ఆరోపణ. ఇది వెరీ సీరియస్ కామెంట్ అది. ఎందుకంటే ఇప్పటిదాకా షర్మిల వ్యవహారం పైన అంటే ఇటీవల కాలంలో వస్తున్న వార్తలు, ఆమె కాంగ్రెస్లో చేరుతుంది, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు అవుతుంది, ఏఐసిసి నాయకురాలుగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అవుతుంది, అంటే ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొంటుంది అన్న వార్తలు వచ్చిన తర్వాత మొదటిసారి జగన్ రియాక్ట్ అయ్యారు. సో ఆ రియాక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. అంటే రేపు రాబోయే నరేటివ్ ఏంటి అంటే జగన్ ఎన్నికలకు పోయి నన్ను ఓడించడానికి, నన్ను ఒంటరి చేస్తానికి, నా కుటుంబంలోని సభ్యుల్ని కూడా ప్రభావితం చేస్తున్నారు అని ప్రజల్లో ఒక సానుభూతి తెచ్చే ఎన్నికల ఎత్తుగడేస్తారు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇండికేట్స్ జగన్ వ్యూహం ఏంటి అనేది. సో నా కుటుంబంలో వచ్చిన పరిణామాల్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి జగన్ ప్రయత్నించవచ్చు. ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య తర్వాత కూడా మనం చూసాం, ఇమీడియట్గా స్టేట్మెంట్ ఏంది, చంద్రబాబు నాయుడు లోకేష్ మా బాబాయిని చంపించారు అని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా మాట్లాడాడు. ఇప్పుడు అధికారం వచ్చి దాదాపు 5 ఏళ్ళు అయింది. మరి వివేకానంద రెడ్డి హత్యకు చంద్రబాబు నాయుడు లోకేష్ కారణమైతే అది ఎస్టాబ్లిష్ చేసి చంద్రబాబు నాయుడు లోపల వేయచ్చు కదా, ఎందుకు చేయలేదు? అందువల్ల చంద్రబాబు నాయుడు పేరు మీద కేసు లేదు, లోకేష్ మీద కేసు లేదు, వాళ్ళ పార్టీ ఎంపీ పైన అవినాష్ రెడ్డి పేరు కేసు ఉంది. సో మరి ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి హత్యను పొలిటికల్గా తనకు అనుకూలంగా సానుభూతి కోసం ఎలా ఉపయోగించారో మనం చూసాం. అందువల్ల ఇవాళ కుటుంబంలో జరుగుతున్న పరిణామాల్ని ఒక డిఫెన్స్లో కాకుండా అఫెన్స్ బ్యాటింగ్ ఆడాలని జగన్ నిర్ణయించుకున్నట్టుగా కనబడుతుంది. అంటే క్రికెట్లో 2 రకాల బ్యాటింగ్ వ్యూహాలు ఉంటాయి. నీకు వికెట్లు లేవు అనుకోండి, డిఫెన్స్ ఆడతావు. వికెట్లు చాలా ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు ఆడతావు అఫెన్స్, పోదామని వికెట్ నాకు రన్స్ కావాలి అని. సో అందువల్ల ఇప్పుడు సహజంగానే షర్మిల కాంగ్రెస్లో చేరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాక్టివ్ కావడం, వైసీపీ అసంతృప్త నేతలు చేరడం, మొదటి ఎమ్మెల్యే నేనే అని ఆళ్ళ రామకృష్ణ ప్రకటించాడు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తొలి ఎమ్మెల్యే కాబోతున్నాను అని. సో ఈ పరిణామాలు వస్తున్నప్పుడు సహజంగానే అది పర్సనల్ ఎంబరాస్మెంట్గా ఉంటుంది, ప్రత్యర్థులు ఉపయోగించుకుంటారు. దాన్ని డిఫెండ్ చేయడం కన్నా తానే ముందుగా అఫెన్సివ్ ఆడదామని జగన్ నిర్ణయానికి వచ్చినట్టున్నారు. అందుకే కుటుంబంలో జరుగుతున్న పరిణామాలను కూడా తన ప్రమేయం లేకుండా ప్రతిపక్షాలు ఆడుతున్న చేస్తున్న కుట్ర అని. అంటే మరి కుట్రలోనే ఈ షర్మిల పడ్డారా? మరి ఆయన ఆరోపించినట్టు ప్రతిపక్షాల కుట్ర అంటే చంద్రబాబు నాయుడు కుట్రకి షర్మిల పడ్డట్లు అవుతుంది. అందువల్ల బహుశా ఇటీవల లోకేష్కు క్రిస్మస్ గిఫ్ట్ పంపడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ మాట అని ఉంటారు. అంటే రేపు టీడీపీ జనసేనతో షర్మిల కలిసి తనపైన వ్యక్తిగత విమర్శలు చేసినా ముందే చెప్పాడు ఇదంతా కుట్రలో భాగము అని ప్రజల దగ్గరికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది.
అందువల్ల ఈ స్టేట్మెంట్ ఒక రాబోయే రాజకీయ పరిణామాలకు సంకేతం. వైసీపీకి భారీ షాక్ తగిలిందనే ఒక వార్తను చూడొచ్చు సార్. అధికార పార్టీ నుంచి టీడీపీలోకి వలసలు స్టార్ట్ అయ్యాయి. అది మొదట్లో వంశీకృష్ణ యాదవ్ వైసీపీ ఎమ్మెల్సీ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు కదా సార్. ఇప్పుడు రీసెంట్గా దాడి వీరభద్రరావు, అలాగే నిన్న సి రామచంద్రయ్య కూడా జాయిన్ అయ్యారు సార్. అంటే ఇది దేనికి సంకేతం? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఆ పార్టీ నుంచి అసంతృప్తితో వెళ్ళిపోతూ ఉన్నారా? ఏమనుకోవాలి? అంటే సహజంగా ఒక పార్టీ గెలవదనుకున్నప్పుడు ఆ పార్టీ నుంచి నాయకులు వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే నాయకులు ఎప్పుడు కూడా అంటే ఇంగ్లీష్లో ఫ్రేజ్ గ్రీనర్ ప్యాస్చర్స్ అంటారు. అంటే అవకాశాలు వెతుక్కుంటూ వెళ్తారు. రాజకీయ నాయకుడు వెరీ మొబైల్ పర్సన్, ఇలా ఎలాంటి రిజిడిటీ ఉండడు. సో అందువల్ల తన ప్రయోజనాలు చూసుకుంటాడు కనుక సాధారణంగా పెద్ద సంఖ్యలో పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారంటే ఆ పార్టీ బలహీనపడుతుంది, తమ రాజకీయ ప్రయోజనాలకు ఆ వేదిక ఉపయోగపడదు కనుకనే వెళ్తున్నారన్న కంక్లూజన్ వస్తుంది. ఏ పార్టీలోకైనా ఎక్కువ మంది నాయకులు వచ్చినప్పుడు ఆ పార్టీ గెలవబోతుంది అన్న వాతావరణం ఉంది అని సహజంగా భావిస్తారు. కానీ రాజకీయాలు ఆ ట్రెండ్ దాటిపోయాయి. ఇప్పుడు మీరు తెలంగాణలో చూసాం, ఏ పార్టీలో చేరలేదు. బీఆర్ఎస్లో పొన్నాల లక్ష్మయ్య, నాగం జనార్దన్ రెడ్డి లాంటి నాయకులు చేరారు. బీజేపీలో చాలా నాయకులు చేరారు. కాంగ్రెస్లో కూడా నాయకులు చేరారు. ఏ పార్టీలో ఎవరు చేరలేదు? సో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు, బీజేపీ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు, కాంగ్రెస్ బీజేపీ నేతలు బీఆర్ఎస్లో కూడా చేరారు. అందువల్ల అన్ని పార్టీల నుంచి ఫిరాయింపులు జరిగాయి. ఇలా ఎవరు ఆగారు చెప్పండి? ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి కదా. అందువల్ల ఒక ట్రెండ్ అనేది ఒకప్పట్లాగా నాయకులంతా వెళ్ళిపోవడం అనేది ఆ పార్టీ బలహీనపడము అనే దానికే సూచన ఉండాల్సిన అవసరం లేదు. ఆ పార్టీలో అవకాశాలు రాని వారు కూడా వెళ్ళిపోతుంటారు. అంటే ఆ పార్టీ బలహీన పడితేనే కాదు. అందువల్ల వేసుకోవాల్సిన టెస్ట్ ఏంటి అంటే ఈ నాయకునికి ఆ పార్టీలోనే టికెట్ ఇచ్చినా కూడా వెళ్ళిపోయేవాడా? ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డికి మంగళగిరి టికెట్ ఇస్తే ఆయన వెళ్ళిపోయేవాడు అని సమాధానం వస్తే వైసీపీ బలహీనపడుతుందని ఆన్సర్ వస్తుంది. దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్ అనుకుంటాను, ఆయనకు వైసీపీ అనకాపల్లి నుంచి టికెట్ ఇస్తుంది అని కనుక ప్రామిస్ చేస్తే దాడి వీరభద్రరావు పార్టీ మారేవాడా? సో ఈ నాయకులందరినీ కూడా మన ప్రాతిపదిక ఏంటంటే వీళ్లకు మళ్ళీ వైసీపీలోనే టికెట్లు ఇస్తే వీళ్ళు పార్టీ మారేవారా లేదా? అంటే టికెట్ ఇచ్చినా కూడా వద్దని వెళ్తే అదొక ఇండికేటర్. ఇప్పుడు నాకు అర్థమైనంత మేరకు ఇప్పుడు వెళ్తున్న వారంతా కూడా వైసీపీలో టికెట్ రాదని తెలిసిన తర్వాత వెళ్తున్న వారే. ముందు ఎవరు వెళ్ళలే, నాకు టికెట్ అవసరం లేదు పో అని చెప్పి వెళ్ళిపోయారా? మనకి ఎక్కడ ఎవరు వెళ్ళలే. అంటే మరి ఏంటి ఇండికేషను? అందువల్ల నిజంగానే ఒక పడవ మునుగుతుంది అనుకుంటే పడవ నుంచి తోసేదాకా ఆగరు, ముందే దూకుతారు కదా, ముందే దూకి ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ పడవ మునుగుతుంది అని అనుకున్నప్పుడు సాధారణంగా ఆ నావికుడు వచ్చి నువ్వు దిగు అనేదాకా అవుతారా? వెళ్ళిపోతా అంటారు కదా. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ పార్టీ ఇక తోసేసినట్టే ఒక రకంగా. మీకు టికెట్ ఇవ్వలేదంటే తోసేసినట్టే. మీకు డోర్ చూపెట్టాక డోర్లోకి వెళ్తున్నారు, డోర్ తెలుసుకొని రావడం లేదు మనం గమనిస్తే. మరి అలా తోసివేయబడ్డ నాయకులకు ఎందుకు టీడీపీ గేట్స్ ఓపెన్ చేసినట్టు సార్? మరి ఎవరైనా ఎంత వచ్చినా నష్టమే ఉన్నది, లాభమే కదా, ఏ మేరకు కలిగిన ప్రయోజనమే కదా. అంటే ఒకటి పర్సెప్షన్ అడ్వాంటేజ్ వస్తుంది. అంటే ఇప్పుడు మీరే అన్నట్లు చూడు టీడీపీలోకి ఎందుకు వస్తారు, గెలిచే వాతావరణంలోనే వస్తారు కదా, గెలవబోదు ఎందుకు వస్తారు అనే ఒక పర్సెప్షన్ అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ప్రజల్లో సాధారణంగా ఇంతమంది నాయకులు వైసీపీ టీడీపీకి వస్తున్నారంటే టీడీపీ అధికారంలోకి వస్తుందని నమ్మకం లేకపోతే ఎందుకు వస్తారు? ఇదొక అభిప్రాయం ఉంటుంది, అది పర్సెప్షన్ అడ్వాంటేజ్. రెండు పొలిటికల్ అడ్వాంటేజ్, ఎంతో కొంత వాళ్ళ బలం కలిసి వస్తుంది. ఆ రకంగా వారికి ఉన్న మద్దతుదారులు అది కూడా కలిసి వస్తుంది. మూడవది వ్యూహాత్మక అడ్వాంటేజ్. అంటే ఎదుటి వ్యక్తి శిబిరంలో టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఆ పార్టీ అటువైపు నుంచి ఇటువైపు వస్తున్నారంటే ఆటోమేటిక్గా టెన్షన్ క్రియేట్ అవుతుంది. సో అందువల్ల డిమారలైజ్ ఎదుటి వ్యక్తిని చేయడం, మా పార్టీ నుంచి అంత వెళ్ళిపోతున్నారు, మా పార్టీ ఏంటి పవర్లోకి రాదా అనేటువంటి భావన ఎదుటి వ్యక్తులకు క్రియేట్ చేయడం. అందువల్ల వచ్చే వాళ్ళు ఉంటే ఏ పార్టీ కాదంటే చెప్పండి?
తెలంగాణకు బీఆర్ఎస్ఏ బలం దళం గళం అంటూ ఉన్నారు సార్ కేటీఆర్. ఢిల్లీలో తెలంగాణ వాణిని వినిపించేది బీఆర్ఎస్ మాత్రమే. ఇప్పటి వరకు రాహుల్ కానీ మోదీ కానీ ఒక్కసారి కూడా తెలంగాణ పేరును కూడా పార్లమెంట్లో ప్రస్తావించలేదు. అంటే కేటీఆర్ చేసిన ఆరోపణ సార్ ఇది అని చేశారు. అండ్ ఏం చెప్పదలుచుకున్నారు కేటీఆర్? బలం దళం గళం అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు నరేటివ్ చెప్పదలుచుకున్నారు. ఇప్పుడు వారికి ప్రధానమైన ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే లోక్సభ ఎన్నికలు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, బీజేపీ బలం పెరిగింది. బీజేపీ బలం 7% నుంచి 14% పెరిగింది. మనకు 2018లో 7% తెచ్చుకున్న బీజేపీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు 20% తెచ్చుకుంది. అందువల్ల ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ బలం కనుక పెరిగింది అనుకోండి, మరి 20 నుంచి పెరగాలి. సాధారణంగా జాతీయ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది. కారణం ఏంటంటే కేసీఆర్ను ఓడించాలా అనే పొలిటికల్ క్వశ్చన్ కాదు ఇప్పుడు ఈ ఎన్నికలకు మోడీకి మళ్ళీ పవర్ ఇవ్వాలా లేదా అని. ఈ పొలిటికల్ క్వశ్చన్ బీజేపీకి అడ్వాంటేజ్గా ఉండే క్వశ్చన్. అందువల్ల దేశవ్యాప్తంగా మోడీ పట్ల సానుకూలత ఉంటే తెలంగాణలో కూడా ఆ ప్రభావం గణనీయంగా ఉంటుంది. అందువల్ల బీజేపీ కాంగ్రెస్లో లాస్ట్ 2019లోనే 2018లో బీఆర్ఎస్ 88 సీట్లు గెలుచుకున్న తర్వాత కూడా 2019లో 7 సీట్లు బీజేపీ కాంగ్రెస్ గెలుచుకున్నాయి. అందువల్ల అంత పెద్ద దెబ్బ అప్పుడే తగిలితే పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు తగలకుండా ఉంటుందా అనేది క్వశ్చన్. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, బీజేపీ పెరిగి ఉంది, దేశవ్యాప్తంగా మోడీ పట్ల సానుకూలత ఉంటుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల బీఆర్ఎస్ ఏమని చెప్పుకొని ఎన్నికలకు పోవాలి. అందువల్ల పోటీ బీజేపీ కాంగ్రెస్ల మధ్య పోలరైజ్ అయ్యే అవకాశం కనబడుతుంది చాలా సీట్లలో. అందువల్ల బీఆర్ఎస్ మరి ఒక ప్లేయర్గానే లేనప్పుడు ఇంకా బలహీనపడే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న లక్ష్యం ఏంటంటే తనకు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ను నిలుపుకోగలగాలి. ఇప్పుడు ఆ ఓటింగ్ నిలుపుకోలేదనుకోండి, ఇప్పుడు 37% అసెంబ్లీ ఎలక్షన్లో వచ్చింది, అందులోకి 10% ఓటింగ్ కనుక పోయిందనుకోండి, బీఆర్ఎస్కు మామూలు దెబ్బ తగలదు. అందువల్ల బీఆర్ఎస్ ముందున్న లక్ష్యం ఏంటి అంటే తనకున్నటువంటి 9 లోక్సభ సీట్లలో అత్యధిక రిటైన్ చేసుకోవాలి, తన పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ను రిటైన్ చేసుకోవాలి, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రాంతాలను నిలబెట్టుకోవాలి, కొత్త ప్రాంతాలకు అవకాశం ఉంటే విస్తరించాలి. ఇది బీఆర్ఎస్ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని నెరవేరాలి అంటే పెరిగిన కాంగ్రెస్ బీజేపీలతో ఎదుర్కోవాలి. అన్నిటికీ మించి ఏ నరేటివ్ చెప్పాలి? ఇప్పుడు మోడీని గెలిపించాలి అన్న నరేటివ్తో బీజేపీ పోతుంది, మోడీని ఓడించాలి ఇండియా కూటమిని గెలిపించాలి నరేటివ్తో కాంగ్రెస్ పోతుంది. మరి బీఆర్ఎస్ ఏ నరేటివ్తో పోవాలి? ఎందుకంటే అందుకే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి బీజేపీ కాదు కాంగ్రెస్ కాదు మేమే ప్రత్యామ్నాయం అంటూ మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ మేమే ప్రత్యామ్నాయం అన్నది ఎవరు నమ్మరు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లోనే ఓడిపోయాక దేశంలో మేమే ప్రత్యామ్నాయం అంటే ఎవరైనా పట్టించుకుంటారా? అందువల్ల ఆ ఒక్క అవకాశం కూడా పోయింది. పోనీయండి, బీజేపీ కాంగ్రెస్ ఇతర పార్టీలతో వేదిక పెట్టి ప్రత్యామ్నాయ విధానాలతో మేము దేశం ముందుకెళ్తామంటే రోజు రోజుకు బీజేపీ కాంగ్రెస్ ఇతర పొలిటికల్ స్పేస్ తగ్గిపోతుంది. ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్తో లేదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఇండియా కూటమిలో ఉంది. వైసీపీ బీజేడీ ఇటీవల ఎన్డీఏకి అనుకూలంగా ఓటేశారు. అందువల్ల రోజు రోజుకు నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ పొలిటికల్ స్పేస్ తగ్గిపోతుంది. అందువల్ల మరి కేసీఆర్ ఏ రోల్ ప్లే చేస్తాడో ఢిల్లీకి వెళ్ళి అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. అందులో కేసీఆర్ రేపు ఎంపీగా పోటీ చేయకపోతే మరి వీళ్ళు పోయి ఏం చేస్తారు బీఆర్ఎస్ ఎంపీలు గెలిచి అని. అందువల్ల ఈ నరేటివ్ లేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఉంది కనుక పార్లమెంట్ ఎన్నికలకు ఒక నరేటివ్ను అన్వేషించే క్రమంలో తెలంగాణ గలం పార్లమెంట్లో అనే స్లోగన్ బహుశా టీఆర్ఎస్ తీసుకోబోతోంది.